ఫ్లడ్ ఇరిగేషన్ అంటే అది కొంచెం క్లోజ్అప్ వాటర్ క్లోజ్అప్ అయ్యి యాక్చువల్గా ఏంటంటే ఇవి కొంచెం ఏంటి గ్రీన్ వల్గారిస్ ఇది గ్రీన్ వాళ్ళు సార్ ఈ మొక్కలన్నీ 5-6 మొక్కలు బుష్ నీకు ఎన్ని సంవత్సరాలు ఇది ఇది రేపు మేకి 2 years సార్. అంతే అంతే సార్. ఓ మై గాడ్ ఎంత పెరిగింది ఏంది ఇదేంది ఇప్పుడు నాకు వెంకటరామరెడ్డి గారు కూడా ఇది అడిగిండు ప్రత్యేకంగా గ్రీన్ వల్గరీస్ సార్. ఎందుకు వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ గ్రీన్ వల్గరీస్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం సార్ దీనికి కన్స్ట్రక్షన్ కూడా వాడతారు. ప్లస్ ఈ బ్యాంబూ ఇది అంటారు కదా సార్ మనకి బ్యాంబూ చికెన్ వాటికి దానికి ఇది రాదు పనికొస్తుంది సార్ ఇది. బ్యాంబూ చికెన్ బెస్ట్ బ్యాంబూస్ ముల్లం. ఓకే విన్నావా ఇది కూడా బాగానే వస్తారు అంటారు. కాదు కాదు డయా కూడా ఇప్పుడు అదేంటిది న్యూటన్. ఓ న్యూటన్ మంచి విశాలంగానే ఉంది బాగా క్లంపీ లేదు. కొన్ని దగ్గరలో ఉన్నాయి సార్ అట్లా కానీ బాగా మంచిగా వచ్చింది గ్రోత్. అవును సార్. ఇంతగానో వాటర్ పెడుతున్నారా ఇక ఇప్పుడు తక్కువ సార్ ఇది. ఇప్పుడు అది ఇప్పుడు ఎండిపోతున్నాయి ఆకులు మొత్తం అటుపక్క. అయినా కూడా అది వాటర్ వల్ల కాదబ్బా మరి అంత వాటర్ వల్ల 100% వాటర్ వల్లే. అంత వాటర్ ఇవ్వద్దు. లేదు సార్ లేదా భూములకి వాటర్ తప్పదు. లేదు ఇప్పుడు ఇంత వాటర్ ఉన్నాయి సార్. ఇప్పుడు 15 రోజులకు ఒక తడి ఇస్తుంది ఇంత వాటర్ ఉన్నాయి సార్ మీకు. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం మనం ఫ్లడ్ పోయిన తర్వాత ఇవ్వడం. ఇప్పుడు ఇంత వాటర్ ఇచ్చాం కదా మీరు రేపు ఎల్లుండి పొద్దున్న చెప్పులు నడుస్తుంది ఇంట్లో. చెప్పులు వేసుకుని తిరగచ్చు దీంట్లో. అయినా కూడా లేదు సార్ వాటర్ అడుగుతుంది. ఇప్పుడు గ్రీన్ వల్గారిస్ ఒకటి సర్వే అయింది న్యూటన్ ఒకటి ఇటు రండి సరిగ్గా ముందుకు. ఈ 4 lines 9 వెరైటీస్ పెట్టాను సార్. ఇదొకటి దాని పక్కన ఒక లైన్. ఇదంతా ఏంటిది సార్? ఇది దీంట్లో బ్రాండిసీ ఉంది, మళ్ళీ యాస్పర్ ఉంది, మళ్ళీ అక్కడి నుంచి చూడు సార్ వెరైటీస్. బ్రాండిసీ, యాస్పరు, వాయిస్ మెయిన్ బ్రాండిసీ, యాస్పర్ సార్ ఎక్కువగా. మొత్తం 9 వెరైటీస్లో నాకు ఇంకేం పెట్టాను సార్ లిస్ట్ చెప్తాను సార్ మీకు. నువ్వు నారో లీఫ్ వర్సెస్ బ్రాడ్ లీఫ్ ఏదో అంటుంటావు. అవును సార్. ఇప్పుడు ఇవన్నీ నారో లీఫ్. మీకు బ్రాడ్ లీఫ్ అంటే ఇంత వెడల్పు ఉంది ఆకు. బ్రాండిస్ ఇది ఇంత వెడల్పు ఉండింది ఆకు. వానాకాలం చూస్తాం మాకు ఇంత 2.5-3 inches వెడల్పు ఉండింది. సో ఆల్ బ్రాడ్ లీఫ్ వెరైటీస్ అన్ని పోయినాయి. ఈవెన్ ఇప్పుడు టొబాకో ఉంది కదా సార్, రైట్, అదంతా టూల్డా ఉండింది. అది మొత్తం క్లీన్ చేయాలి. సో నీకు అంటే న్యూటన్స్ ఒకటి, తర్వాత న్యూటన్స్, గ్రీన్ వల్గరీస్, ఇది బ్లాక్ వల్గరీస్. బ్లాక్ వల్గరీస్ కూడా ఉందా? బ్లాక్ వల్గరీస్ ఎంత పెట్టి తెచ్చినావు మొక్కలు? 1000 రూపాయలు. 1000 రూపాయలకు ఒక మొక్క. 1000 రూపాయలకు ఒక మొక్కతో ఇది మరి నువ్వు స్టెమ్ ప్రొపగేషన్ చేస్తావు. ఇప్పుడు చేస్తున్నాయి. ఇప్పుడు న్యూటన్ చేస్తున్నా కదా, దాంతోపాటు చేస్తాయి. ఇది ఒక్కసారి లోపలికి వీడియో. మరి ఒకటి సార్కల్ వస్తుందబ్బా, అది బ్లాక్ వల్గరీస్ అని అనుకుంటున్నాను. చాలా అందంగా, చూడడానికి అందంగా ఉంటుంది బొంగు అది. మరి ఎందుకు 1000 రూపాయలు ఎందుకు దీనికి? ఏమో సార్, బ్లాక్ వల్గరీస్ ఒకటి, గోవాడువా ఒకటి 1000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇంకోటి మన పాషా పటేల్ ఫినిక్స్ ఇన్స్టిట్యూట్లో ఉన్నది, అది న్యాచురల్గానే సార్కల్ వస్తుంది ఫర్నిచర్లో. చాలా అందంగా ఫిట్ అయిపోయాయి. ఇప్పుడు అవన్నీ ఏంటి? అవి ఇది న్యూటన్స్. ఇదంతా న్యూటన్స్. ఇది బ్లాక్ వల్గరీస్. సో పెద్ద రీసెర్చ్ డిస్కవరీనే ఇది. అవును సార్. మెంబ్రేన్సిస్ ఈ వెరైటీ ఒకసారి. ఏం పేరు సార్ అది? గ్రోత్ బాగా తక్కువ ఉంది సార్ అది. మొత్తం అమ్మో, ఈ చూడు ఎంత ముళ్ళు ఉంది. ముళ్ళు కాదు సార్, అది సైడ్ స్టెమ్. కాదు ఇది ఎంత ముళ్ళు ఉన్నది. ఏం వెరైటీ అసలు? ఇది షార్ప్ ఉన్నది, దిగుతే. ఇది దీనిది కాదు, సమద వెరైటీ. ఈ రెండు మొత్తం బతికి కింద చేసి ఇది అది రెండు ఇవి రిటర్న్ అటు అడిపోతున్నాయి. బురద ఇట్లా పోతుంది. సో ఇదంతా న్యూటన్.
సమ్మర్లో ఏంటి ఇది మన బేస్లు కేర్ఫుల్గా స్లో ప్యానింగ్ చేయి. సో నీకు ఆ సెన్స్ రావాలి. ఇవి అట్లా ఒకటి ఇట్లా కిందికి కూర్చొని లాంగిట్యూడ్ని దూరం కొట్టు, తర్వాత స్లోగా బేస్లు కవర్ చేయి. ఇట్లా అవి ఉన్నాయా మన ప్రూనర్స్? కత్తి కాదు, ప్రూనర్స్ పెట్టి ఈజీ ఈజీ. అచ్చా, దీంట్లో మంచాలు వేసి మందు రాయటోళ్ళే తీయమన్నారా? పత్తాలాటం. నేనేం చెప్తున్నా జీతగాళ్ళకి, అరే ఎండాకాలం ఎవ్వరు ఉండట్లేదు మధ్యాహ్నం పుట్టాడ, మంచి సిమెంట్ బేసులు వేసుకొని ఇల్లు పడుకున్నాం మధ్యాహ్నం పుట్టారు. ఎండాకాలం సూపర్ ఉంటుంది సార్. ఇక్కడ స్ట్రైట్ వస్తుంది ఇది, స్ట్రైట్ వస్తుంది సార్. మీకు ఇది ఇప్పుడు అగ్రికల్చర్ స్టేకింగ్లో చాలా పెద్ద ఎత్తున పోతుంది. ఇది కన్స్ట్రక్షన్కి అక్కడికి వస్తుంది. కన్స్ట్రక్షన్కి అక్కడికి ఇదేంది హాలో ఉంటుందా మొత్తం? హార్డ్ లేదు సార్, కొంచెం వాల్ థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. టుల్డాతో పోల్చుకుంటే కొంచెం వాల్ థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. సో నీకు కన్స్ట్రక్షన్ పని చేస్తుంది, మన అగరబత్తి పని చేస్తుంది. టుల్డా దేనికి పని చేస్తుంది? అన్ని పని చేస్తాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ కన్స్ట్రక్షన్ పని చేస్తుంది. టుల్డా కన్స్ట్రక్షన్ పని చేయదు మీకు. టుల్డా కన్స్ట్రక్షన్. సో ఇప్పుడు దీనికి దానికి ఏంటంటే టుల్డా ఏ అప్లికేషన్ అయితే ఉంటుందో అన్ని చేసుకుంటూ కన్స్ట్రక్షన్ పని చేస్తుంది. ఇప్పుడు దీంట్లో దీంట్లో చాలా వచ్చినాయి. ఇప్పుడు స్లోగా మన జేవి ఇది స్లోగా కింది నుంచి మెల్లగా ఇట్లా పైకి పెట్టు. తర్వాత నీకు టోటల్ లెంత్ ఒక స్వీప్లో రావాలి. కింద నుంచి స్లోగా పైకి ఇది. ఇప్పుడు ఇది చూడు ఎంత స్ట్రైట్ ఉన్నది ఇది. అవును సార్. నెక్స్ట్ వస్తాయి సార్. ఇంకా ఇది కూడా పనిచేయదు పోలు. అదే ఈ పోల్గా పనిచేయదు. రైట్. నాకు తెలిసి రేపు జూన్లో వచ్చి పోల్గా పనిచేయదు. అవునవును. అది కనీసం ఈ లావు రావాలి సార్. రైట్. కింద పిలకనే అదే రైజోమ్స్ లావ్ అవుతున్న కొద్దీ అది అవుతుంది. 2-3 ఏళ్ళ తర్వాత 2 yearsకి. బాగొచ్చింది. కొన్ని కిరణ్ నువ్వు అక్కడోటి ఇక్కడోటి కొన్ని హార్వెస్ట్ చేసి నువ్వు రిలీజ్ చేయి మార్కెట్లో. ఆ దుడ్డు ఉన్నట్టు సార్ అది రైజోమ్ పోతుంది సార్. రైజోమ్ పోతుంది అంటే నేను రైజోమ్ నాకు 3 ఏళ్ళు ఉండాలి. నేను అసలు నేను ఈ సైడ్ ఇప్పుడు చూడు, ఇది ఇట్లా వచ్చినాయంటే కొత్తగా వచ్చినట్టు. చూడండి సార్, ఇది చూసారా మీరు? ఇంత సన్నగా ఉందా ఇది? ఇది చూసారా ఎంతలా ఉంది ఇది? రైట్. ఇది ఎప్పుడు వచ్చింది చెప్పమంటారా? ఇది జూన్ లో వచ్చింది. జూన్ జూలైలో గువాడువా దీంట్లో అన్నం తినొచ్చు మనం. అచ్చా, ఇంత ఉంటుంది అది. అయితే ఇప్పుడు మొన్న ఫ్లడ్ ఎఫెక్ట్ సార్. చూడండి మళ్ళీ పిలకలు సన్నగా వస్తున్నాయి. గమనించారా మీరు? ఇది రైట్. ఇదేమో పిలక బ్రహ్మాండంగా వచ్చింది. ఇది మొన్న ఫ్లడ్ ఎఫెక్ట్ మళ్ళీ ఎప్పుడు తింటారా ఈ వెరైటీ? తినరు సార్. తినరా? కానీ చూడాలి ఎప్పుడు తేరుకుంటుంది. ఇంకా చెట్టు తేరుకోలేదు. ఇంక ఇది కొంచెం అటు పోయి తీసుకొని ఇక వచ్చేసి ఫ్లడ్ నుంచి ఇంకా తేరుకోలేదు సార్ ఇది. అదే కానీ భూమి ఇంత మంచి అవుతుంది. ఇప్పుడు అంతే